కవి జయరాం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారి జయరాజ్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జయరాజ్ గారు, సో అందశ్రీ గారు తిరిగిలాని లోకాలకు వెళ్ళిపోయారు. సో ఆయనతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? లేదండి, అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక మట్టి నుంచి వచ్చిన మహాకవి అండి. అనేక కన్నీళ్లు, కష్టాలు, దుఃఖముని వడబోసుకుంటా ఒక మహోన్నతమైన శిఖరంగా ఎదిగిన ఒక మహాకవి ఈ రోజు లేకపోవటం అనేది చాలా బాధాకరం, చాలా విచారకరం. మేము ఏమి చేయలేము. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. అంటే ఆయనతో పాటు మీకు ప్రత్యేక అనుబంధం ఉంది కదా, ఆయన కోసం ఒక పాట పాడతారు మా కోసం? ఆయన నేను 20 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో హోరాహోరి జరిగిన పోరాటంలో నేను పాల్గొనటం అనేది జరిగింది. ఆత్మీయంగా కూడా ఆయన భావుకత గాని, ఆయన పాటలు గాని, ఆయన శ్రమ నుంచి వచ్చిన తత్వం గానీ నాకు బాగా ఇష్టం. నేను బాగా ఇష్టపడే కవి అందశ్రీ. ఆయన చివరిసారిగా మీరు ఎప్పుడు చూసారు? ఏమండి, చివరిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు ఆయనతో? నేను నిన్నగాక మొన్ననే ఫోన్ లో మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆయన నా ఊపిరి పొయ్యి వస్తుంది రా, ఏం చేయాలి అని అడిగాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. ఇలా జరుగుద్దని నేను ఊహించలేదు. మీ ఇద్దరి మాటలో మట్టి వాసన ఉట్టి పడుతోంది. సో అందశ్రీ రచించినటువంటి పాటలో మీకు ఇష్టమైనటువంటి పాట ఏంటి? ఒకసారి మా కోసం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది ఒకసారి మా కోసం, ప్రేక్షకుల కోసం ఒకసారి పాడతారా ఆ పాట? అది అంటే నేను ఇప్పుడు పాట పాడే స్థితిలో లేను, సారీ అండి. అంటే ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వెళ్తున్నారా? వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్.